వైజయంతి వాళ్ళ అన్నయ్య ఇంటికి రావడంతో అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటాడు. అక్కడ శ్రీవల్లిని చూసి అతను ఎవరు అని చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. ఈ మూర్ఖుడికి జగదాత్రి వాళ్ళ గురించి గాని, శ్రీవల్లి గురించి గాని తెలిసిందంటే నేనయిపోతానమ్మి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అని వైజయంతి టెన్షన్ పడుతూ నిషితో మెల్లగా గుసగుసలాడుతూ ఉంటుంది. అప్పుడే అతను "అమ్మీ వైజయంతి ఈ పిల్లెవరు" అని శ్రీవల్లిని చూపిస్తూ నిలదీస్తూ ఉంటాడు. అది అని వైజయంతి నసుగుతూ ఉంటే, "పనమ్మాయి బాబాయ్ గారు" అని నిషి చెప్తూ ఉంటుంది. "కాదు" అంటూ సుధాకర్ కోపంగా చెప్తూ ఉంటే, "మరి ఇంకెవరు?" అని అతను అడుగుతూ ఉంటాడు. "ఈ ఇంట్లో మనిషి" అని సుధాకర్ చెప్తూ ఉంటాడు. "ఈ ఇంట్లో మనిషా? ఈ బిడ్డకి ఈ ఇంటికి ఏంటి సంబంధం?" అని అతను నిలదీస్తూ ఉంటాడు. "ఈ బిడ్డ నీ చెల్లెలు బిడ్డ" అని సుధాకర్ అడుగుస్తూ చెప్తూ ఉంటే, "ఎన్ని దినాలు ఎందుకు దాచినావు బావా? ముందే చెప్తే అమ్మికి మేనమామగా చెయ్యాల్సినవన్నీ చేసేవాడిని కదా" అని అతను అంటూ ఉంటాడు. అప్పుడు సుధాకర్, "శ్రీవల్లి నా కూతురు కాదు, నీ చెల్లెలికి పుట్టిన కూతురు" అని సుధాకర్ అసలు నిజం చెప్పడంతో వైజయంతి వణికిపోతూ అన్న వైపు చూస్తూ ఉంటుంది. ఇక తింటున్నతను కోపంతో రగిలిపోతూ వైజయంతి వైపు చూస్తూ ఉంటాడు. ధాత్రి, కేదార్ అందరూ కూడా చాలా షాకింగ్‌గా అతన్ని చూస్తూ ఉంటారు. అసలే మూర్ఖుడు అని వైజయంతి వణికిపోతూ ఉంటుంది.